అసలు ఈ విషయం నిన్నే చెప్పుంటే కూల్గా సెటిల్ చేసేవాడిని. మీరు వెంటనే నాకు చెప్పకపోవడం వల్లనే ఇంతవరకు వచ్చింది. ఎనీవే, అసలు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందే నా వల్ల. కాబట్టి ఈ సమస్యని నేనే సాల్వ్ చేయాలి. అందుకనే మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చాను. సార్, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదేమంత ముఖ్యమైన పని కాదు సార్. కంపెనీలో చాలా పనుంది. అమ్మ చాలా కోపంగా ఉంది సార్. ఏం చెప్పినా వినే మైండ్ సెట్లో లేదు. అది కాదు అసలు విషయం. నువ్వు లోపలికి రావడానికి ఇబ్బంది పడుతున్నావు కాబట్టే ముందు నేను వెళ్ళి అమ్మతో మాట్లాడి ఒప్పిస్తాను. తర్వాత అమ్మే బయటకు వచ్చి నిన్ను తీసుకొని వెళ్తుంది. అప్పటి వరకు ఇక్కడే ఉండు. ఆనంది, అశ్విన్ వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు. తనని వెళ్ళనివ్వకుండా నువ్వు చూస్తూ ఉండు. అలాగే సార్. సార్ సార్ సార్, నీకు వేరే పని లేదా? ఇక్కడ జరిగిందంతా మహేష్ సార్కి ఎందుకు చెప్పావు? నేను చెప్తే నువ్వు వినలేదు. ఎవరు చెప్తే వింటావో వాళ్ళకే చెప్పాను. నువ్వు నెంబర్ 1 కంత్రివి. ఆ? ఎవరు? నేనా? నువ్వు కాకపోతే ఇంకెవరు? నిన్ను మించిన కంత్రి ఇంకెవ్వరు ఉండర్లే. అమ్మా, రా బాబు. కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. అమ్మా ఇప్పుడే వద్దు, మీతో కొంచెం మాట్లాడాలి. ముందు కూర్చోండి. అమ్మా, మీరు నన్ను క్షమించగలరా? నిన్న మీ ఇంట్లో జరిగిన దానికి కారణం నేనేనమ్మా. ఆనందికి మీ ఇంట్లో షెల్టర్ ఇవ్వమని అడిగింది